18 నుంచి నామినేషన్ల పర్వం అట్టహాసంగా నిర్వహణకు ప్రధాన పార్టీల సన్నాహాలు, కీలక నేతల కోసం తరలిరానున్న అగ్రనేతలు. మరి లోక్సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వానికి ముహూర్తం సమీపిస్తుంది. ఎంతో కీలకమైన ఈ ఘట్టానికి అట్టహాసంగా నిర్వహించేలా ప్రధాన రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ వెలువడనున్నది. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంగానున్నది. అప్పటి నుంచి 25వ తేదీ వరకు కొనసాగనుంది. 26న పరిశీలన, 29న ఉపసంహరణ గడువు ఉండనుంది. నామినేషన్ల దాఖలకు ఈ నెల 25 వరకు గడువు ఉన్నా సరే, ఎక్కువ మంది తొలి రోజుల్లోనే మంచి రోజులు ఉన్నాయని భావిస్తూ నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే ఈసారి మాత్రం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నామినేషన్ల ప్రక్రియను భారీగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న ప్రధానమైన ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు దృష్టి సారించాయి. మొత్తానికైతే బీజేపీ, కాంగ్రెసే కాకుండా బీఆర్ఎస్ఏ కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్లు వేయడం కోసం ఎంతోమంది యువకులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి చిన్న వీసీకే పార్టీ, లేదంటే బీఎస్పీ పార్టీ, డిఎస్పీ పార్టీ, ఇట్లా ఎన్నో పార్టీలు కూడా ఈరోజు ప్రధాన పోటీలో ఉండబోతున్నాయి. మరి ఈ క్రమంలో నామినేషన్లు మాత్రం పక్కా 18వ తారీఖు నాడే ఎక్కువ మంది వేసేయడం ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ నామినేషన్లకు సంబంధించిన విషయంలో 18వ తారీఖు నుండి ఇలా 15వ తారీఖు 2 రోజులు పోతే 3వ రోజు నుండి రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతూ ఉంది. మరి ఈ నెల 18వ తేదీన జరిగేటువంటి నామినేషన్ ప్రక్రియ దగ్గర మొదలుకుంటే రాజకీయ వేడి అనేది మరింత పెరుగుతుంది. మరి రాజకీయ వేడి పెరుగుతున్నప్పుడు మన ఓటును కొనుక్కోవడం కోసం రాజకీయ నేతలు ఎగబడతా ఉంటారు. మనల్ని మభ్యపెట్టడం కోసం రాజకీయ నేతలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు మభ్యపెడుతున్నారు, ఎవరు ఏం చెప్తున్నారని చూసి ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి మీరు ఓటు వేసే ముందు మీ గురించి కాదు, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈరోజు కార్పొరేట్ కంపెనీలను కాపాడుతూ, కార్పొరేట్కి దేశాన్ని మొత్తం కట్టబెడుతూ, ఈ దేశంలో ఉన్న రైల్వేను అమ్మేసి, నౌకాశ్రయాలను అమ్మేసి, ఈ మొత్తం విమానాశ్రయాలను అమ్మేసి, బిఎస్ఎన్ఎల్ని అమ్మేసి, రైల్వేలను మొత్తం ఎల్ఐసీని అమ్మేసి, ఇట్లా అన్నిటినీ సర్వం అమ్మేసి ఈరోజు 500 రూపాయలను, 600 రూపాయలను గ్యాస్ సిలిండర్ను 1100 రూపాయలు వేసి, కేవలం 70 రూపాయలను పెట్రోల్ 110 రూపాయలు వేసి, ఈరోజు ఇరాన్లో యుద్ధం మళ్ళీ మొదలైంది. ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్యలో యుద్ధం కనుక ఓకే అయితే, అంటే ఆల్రెడీ నిన్న జరిగినటువంటి వార్ ఏదైతుందో ఆ పశ్చిమాసియాలోనే పెద్ద వారుగా కనబడుతుంది. మరి ఆ వార్ కనుక ఓకే అయితే మళ్ళీ 5 నుండి 10 రూపాయల పెట్రోల్ రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇంత పెరుగుతున్నప్పుడు ఎందుకు ట్యాక్స్, కేంద్రం విధించే ట్యాక్స్ కానీ రాష్ట్రం విధించేటువంటి ట్యాక్సెస్ రూపాయలకు సంబంధించిన విషయంలో ఎందుకు వీళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తలేరు? వీళ్ళ ఆదాయం చూసుకుంటున్నాం కానీ ప్రజల మీద భారం పడుతుందనే విషయంలో ఎక్కడ ఎందుకు ఆలోచించట్లనే విషయాన్ని కూడా మనందరూ ఆలోచించి ఓటు వేసే ముందు మీరు పార్టీని చూడకుండా స్థానికంగా ఎవరు పనిచేస్తారు, ఈ పార్టీ నాయకుడు అయితే రేపు పొద్దున బీజేపీ అధికారంలో ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నిస్తారా లేదా అనే విషయం కూడా ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తాను. వాంగ్మూలాలే కీలకం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యామ్నాయ మార్గాలపై దర్యాప్తు బృందం అన్వేషణ, పలువురు వాంగ్మూలాలను బలమైన సాక్ష్యాధారాలుగా మలిచే యోచన. ఇప్పటికే దాదాపు 35 మంది నుంచి స్టేట్మెంట్ల సేకరణ, అనాధికారిక నిఘా, నగదు అక్రమ తరలింపుపై ఆరా. ప్రధాన అనుమానితులు ఇంకా పరారులోనే ఉన్నారు. ఊహాజనిత కథనాలతో మీడియా ప్రజలను అయోమయంలో పడేయద్దు. వెస్ట్ జోన్ డీసీపీ ప్రకటన. అరే మీడియా ప్రజలను అయోమయంలో పడేయద్దు అంటే మీడియా మొదటి నుండి చెప్తుంది కదా, ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టిరు అని చెప్పేసి మీడియా చెప్తుంది కదా. ఈరోజు ఈ వార్త ఇంత పెద్ద వైరల్ అయింది. ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు మీడియా సించకపోతే ఎవరు సించారు? మీరు ఆందోళన పెట్టద్దు, అయోమయంలో పడేది అని అంటే, అవును భయ్, ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు ఎవరు, ఆ రాజకీయ నాయకులు ఎవరి స్వార్థం కోసం చేయించరు అనేది మీరు బయట పెట్టండి. మీడియా అనేది బయట మాట్లాడకుండా ఉంటుంది. మీకు పూర్తి సమాచారాన్ని బయట పెట్టడం చేత కాదు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు రిపోర్ట్లో అది చెప్పడం సాత కాదు. తాపుకోసారి ప్రణీత్ రావు అంటారు, లేదంటే ప్రభాకర్ రావు అంటారు, లేదంటే భుజంగరావు అంటారు, లేదా తిరుపతి అంటారు. ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఇక్కడ పెడతారు. మళ్ళీ తర్వాత ఇది మాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడతారు. అసలు వీళ్ళందరినీ నడిపించినటువంటి రాజకీయ నాయకులు ఎవరి స్వార్థం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసారు, ఆ విషయాన్ని బయట పెట్టండి. ఆ విషయం బయట పెట్టకుండా మీరు మిగతా ముచ్చట్లన్నీ మాట్లాడితే ఎవరినాలి? ఫోన్ ట్యాపింగ్ చేయించింది రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ చేయించాడని ఆ ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ని వాడుకొని కేవలం ఆయన ఇంటికి 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక మీడియా ఛానల్లో, ముఖ్యంగా అది ఐ న్యూస్ అనే వార్తలు కూడా వినబడుతున్నాయి, ఆ ఛానల్లో మొత్తం కావాల్సిన సెట్టింగ్ మొత్తాన్ని ఏర్పాటు చేసుకొని ఎవరు చేయించిర్రు ఈ పని ఆ విషయం బయట పెట్టకుండా మీరు చేసిన వాళ్ళందరినీ దొంగలు అని చెప్పేసి ఈరోజు ఏంటిది అక్కడ ఉన్న భుజంగరావు కానీ లేదంటే తిరుపతి అన్న కానీ వీళ్ళందరూ వరంగల్ నుండి ఇక్కడ వరకు అధికారం కోసం ఎందుకు, అంటే అక్కడ నుండి ఇక్కడికి ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యారు, ఎవరు చేయించారు, ఎవరి రాజకీయ హస్తం ఉందో చెప్పకపోతే తప్పకుండా మీడియా వాళ్ళు చేయాల్సిన పని చేస్తూనే ఉంటారు.
మీడియా బయట పెట్టాల్సిన విషయాలు కూడా మీడియా బయట పెడుతుంది. కమలం మేనిఫెస్టో కాలం చెల్లిన చెక్కు, ఈసారి బీజేపీకి 2004 నాటి చరిత్ర పునరావృతమవుతుంది. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ను గెలిపిస్తేనే కష్టాలు తీరుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మోడీ గ్యారంటీ, శుష్క ప్రియాల వ్యారంటీ. బీజేపీ పాత హామీలకే దిక్కు లేదు, రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శన అస్త్రాలు. మరి రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? అయితే రైతులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ఢిల్లీలో అన్ని రోజుల పాటు ధర్నాలు వేసి వాళ్ళ మీద కేసులు కొట్టేయండి అని చెప్పేసి ఇప్పుడు ధర్నా చేస్తూ ఉంటే కేసులు కొట్టేసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి నరేంద్ర మోడీ ఈరోజు రైతుల అభ్యున్నతి గురించి మాట్లాడుతూ ఉంటాడు. రైతుల మీదకి బుల్డోజర్లు ఎక్కించి, రైతుల మీదకి బీజేపీ ఎమ్మెల్యేల కార్లు ఎక్కించి ఈరోజు రైతుల మీద అత్యంత క్రూరంగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఆ బీజేపీ ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి రైతుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయిన విషయాన్ని కూడా రైతులు అర్థం చేసుకోవాలి. గిట్టుబాటు ధర లేక ఈరోజు లక్షల మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు తీసుకుని చచ్చిపోతూ ఉంటే కనీసం వాళ్ళ ఆత్మహత్యల నివారణ కోసం గిట్టుబాటు ధర కానీ, కనీసం మద్దతు ధర కానీ లేదు అని అంటే వాళ్ళకి విత్తనాల సబ్సిడీకి సంబంధించిన విషయంలో కానీ ఇప్పటివరకు మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు రైతుల అభ్యున్నతి కోసం చేసింది ఏమీ లేదు, చేసేది కూడా ఏమీ ఉండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.